హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఆహా ఏమి రుచి. హలో అండి, అందరికీ నమస్కారం. ఇది నా కొత్త ఛానల్ అండి. ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నాను. ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను. ఫస్ట్ టైం కాబట్టి స్వీట్ చేద్దామని సగ్గుబియ్యం సేమియా ట్రై చేస్తున్నాను. ఫస్ట్ కప్ సగ్గుబియ్యం తీసుకోవాలండి. అవి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేస్తే ఈజీగా అయిపోతుందండి. ప్రాసెస్ ఈజీగా అవుతుందన్నమాట. ఒక గిన్నెలోకి పాలు పోసి మరగనివ్వాలండి. పాలు మరిగేలోగా బెల్లం తురుముకుందాము. ఒక కప్పు సగ్గుబియ్యంకి 2 కప్పులు బెల్లం పడుతుంది. అదొక గిన్నెలో వేసుకొని ఒక కప్పు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి మరగనివ్వాలి. సగ్గుబియ్యం చూడండి ఎంత బాగా నానినాయి. 2 సార్లు కడుక్కొని వడబోసుకొని ఉంచుకుంటే నీట్గా ఉంటుంది. పాలు మరిగినాయండి. ఇప్పుడు సగ్గుబియ్యం అందులో వేసేసుకుని అడుగు పట్టకుండా 2 మినిట్స్ 5 మినిట్స్ దాకా కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. బెల్లం కూడా కరిగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం. చూడండి సేమియా అంత బాగా వచ్చింది. 10 మినిట్స్ ఇలా ఉడికితే సరిపోతుందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. రెండు చల్లారనివ్వాలండి. సేమియా బెల్లం పాకం కూడా బాగా చల్లారాలి. చూడండి చల్లారాక ఎలా ముద్దగా తయారైంది. చిన్న బబుల్స్ లాగా ఎంత బాగుంటాయి అసలు. పాకం అలా స్లోగా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. వేడి మీద వేస్తే సేమియా ఎరిగిపోతుందండి. అందుకే కొద్దిగా చల్లారాక వేసుకోవాలి. బెల్లం పాకం వేస్తే కాస్త ముద్దగా ఉన్న సేమియా పలచన అవుతుంది. ఇలా కలుపుతూ ఉండాలండి. దీంట్లో జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ ఏమన్నా వేసుకోవచ్చు. కానీ ఇలా తింటేనే యాక్చువల్ దీని టేస్ట్ బాగుంటుంది. నోట్లో చిన్న చిన్న బబుల్స్ లాగా చాలా బాగుంటుంది టేస్ట్. ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూల్గా కూడా తినచ్చు, వేడిగా కూడా తినచ్చు. యాలకులు వేసానండి అంతే. ఇందులో ఇంకేం వేయకూడదు. టేస్ట్ బాగుంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అసలు ఎలా ఉందో నా ఫస్ట్ వీడియో. మాటలు తడబడుతున్నాయి. చేసే విధానం బాగుందో లేదో, మంచి అయినా చెడైనా సరే చెప్పండి ప్లీజ్. థ్యాంక్ యూ.